మేమైతే తిరుపతి బస్ స్టాండ్‌లో ఉన్నాం. తిరుపతి బస్ స్టాండ్ ఇది సడెన్‌గా అనుకుంటారా? అనుకోకుండా బయలుదేరామండి ఆదివారం. మధ్యాహ్నం అప్పటికప్పుడు అనుకున్నాం. ఇంట్లో ఆల్రెడీ గోధుమ పిండి కలిపిన పిండి ఉంది కాబట్టి చపాతీలు చేసేయండి అని చెప్పి ఇంట్లో ఉన్న కూరగాయలతో అప్పటికప్పుడు టమాటా చట్నీ చేసుకొని తీసుకొని సాయంత్రం 7:30 కనిగిరిలో బయలుదేరి తిరుపతి అంటే కనిగిరిలో బస్సు ఎక్కరికి 8 అయిందనమాట. తిరుపతి బస్ స్టాండ్‌లో దిగారు 3 అయింది. 3 గంటలకు బస్సు దిగగానే ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాం. కింద టోకన్లు తీసుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తారంట దర్శనం టోకన్లు. అప్పుడు మళ్ళీ ఒక రోజంతా ఇక్కడ వెయిట్ చేయాలి. ప్రతిసారి మా టైం అంతా ఇక్కడ టోకన్ల కాడ వేస్ట్ చేసి అలసిపోతున్నాం. ఇక్కడ టోకన్లు ఒక్కోసారి తొందరగా దొరుకుతాయంట. మాకు మటుకు 2 సార్లు టోకన్ తీసుకుని 6 గంటల నుంచోవాల్సి వచ్చింది. నుంచొని అలిసిపోయి దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఎంత అలసిపోతాం అంత అలసిపోవడం కింద జరుగుతుంది అనమాట. ఈసారి ఇలా కాదు, సర్వదర్శనానికి వెళ్దామని చెప్పి ప్రశాంతంగా కొంచెం తలదిమ్ముగా ఉందని చెప్పి వారస్ కలుపుకొని నీళ్లు తాగి కాసేపు ఆగి 4 గంటలకి కొండ మీదకి అయితే మేము టికెట్ తీసుకొని కొండ మీదకి అయితే వెళ్ళాము. 5 గంటలకల్లా కొండ మీద దిగామన్నమాట. దిగిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి రూమ్ తీసుకోవడానికి ట్రై చేసి మేము సిఆర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి పైకి కొండ మీద కింద నుంచి వెంకటాద్రి నిలయం కానీ ఎక్కిపోయారు. కొంచెం రిస్క్ పడ్డాం. ఆఫీస్కి అడిగిపోతే అక్కడ 3 గంటల టైం పట్టేది రూమ్ తీసుకోవడానికే నేను చెప్పారు. ఈ 3 గంటల టైం వెయిట్ చేసి వృధా అవడం వేస్ట్ అని చెప్పి ఇంకా మేము ఎమ్మడిని ఆలోచన చేసుకొని వెంకటాద్రి నిలయంకి వెళ్ళి అక్కడైతే మేము లాకర్ తీసుకొని లాకర్లో మా లగేజీలు పెట్టేసుకొని అక్కడే తలనీళ్ళది సమర్పించుకొని స్వామివారికి ఇంకా తర్వాత మేము వెంట తెచ్చుకున్న చపాతీ అవి తినేసి దేవుడి దర్శనానికి అంటే ముందు వరాహస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి మేము ఇలా తిరుపతి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. నడుచుకుంటూ వస్తూ ఇంకా దారిలో మేము టీ తాగి మా అమ్మాయికి మా ఆవిడకి సోడా ఇప్పించి అసలు టెన్షన్ లేదు, ఒత్తిడి లేదు, నిదానంగా దర్శనం చేసుకుందాం అని మనకి సర్వదర్శనే కావచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఒక టైమింగ్ లేదని హడావులు లేకుండా నిదానంగా ప్రశాంతంగా నిర్మలంగా ఉన్నాం అనమాట. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు లైట్గా వర్షం పడేటట్టుగా ఉంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో తిరుపతి మాకు ఎప్పుడు కూడా హడావుడిగా ఉండేది, ఈసారి అంత హడావుడి లేదనమాట. ఇంక అక్కడి నుంచి చిన్నగా నడుచుకుంటా పోయి గుడి ముందుగానే వెళ్ళాము. గుడికాడ కాసేపు ఆగి ఇంకా ఎన్ని చూసుకొని ప్రశాంతంగా వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ 1:30 గంట దర్శనం టైం పట్టింది. ఈ లోపల పోతూ ఆ కోనేరు కాడకు నుంచొని దర్శనానికి ముందు అట్లా ఫోటో ఒకటి తీసుకొని వీడియో తీసుకొని ప్రశాంతంగా ఆ కోనేరు చూసాము. ఆ కోనేరు చూస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు ఫస్ట్ టైం తిరుపతి పోయినప్పుడు మా అమ్మమ్మ, తాత, మా అమ్మ మేమందరం చిన్నపిల్లలం అనమాట. అక్కడికి తీసుకెళ్లారు. అప్పుడు అదే క్యూ ఆ కోనేరులో స్నానం చేసేవాళ్ళు డైరెక్ట్గా. ఇప్పుడైతే కోనేరులో స్నానం చేయడానికి అటు పక్కకు పోయి చేయాలి. అక్కడ గుడి పక్కనే చేసేవాళ్ళం అన్నమాట స్నానం. ఆ జ్ఞాపకం నెమరు వేసుకొని ఇంకా అక్కడి నుంచి వరాహస్వామిని దర్శించుకొని మేమేమనుకున్నాం ఈసారి ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోవాలి, ఆ తర్వాత వెంగమాంబ అన్నప్రసాదం అక్కడ దగ్గరే వరాహస్వామి దేవస్థానానికి ఆపోజిట్లో ఉంటుంది వెంగమాంబ అన్నప్రసాదం. అక్కడ పోయి అన్నప్రసాదం తినాలి. అసలు మనం ఇన్నిసార్లు వచ్చినా మనం తినలేదు. అందుకే మనకి అదొకటి హెల్త్గా మిగిలిపోయిందని చెప్పి అక్కడికి పోయాము. అక్కడికి పోయేటప్పుడు అసలు లోపలికి వెళ్ళిన తర్వాత పెద్ద సీనరీ అండి. ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కొండలు, ఆ వెంకటేశ్వర స్వామి ఆ సీనరీ చూసేసరికి అసలు ఒక అద్భుతం అనిపించింది. ఈ వైకుంఠం అంటే ఇలా ఉంటుందా అన్నట్టుగా చూపించారు సీనరీలో. కొండలన్నీ కింద తిరుపతి నుంచి తిరుమల కొండ అయితే ఇలాగ దారులు, మధ్యలో దేవస్థానాలు, ఇవన్నీ ఆ కొండలన్నీ చూపించారనమాట ఆ సీనరీలో. ఇక్కడ కాసేపు అక్కడ నుంచొని వీడియో తీసుకొని మీకు కూడా చూపించాలని ఉద్దేశంతో ఏం చేస్తాం, ఫుల్ రద్దీ, జనాలు అడ్డం వస్తూ ఉన్నారు, భక్తులందరూ అడ్డం వస్తూ ఉన్నారు. ఇంకా నిదానంగా మాకు ఎంత స్పీడు తొందర ఏం లేదు, పరిగేం లేదు, ప్రశాంతంగా అన్నప్రసాదం కౌంటర్ లోపలికి వెళ్ళామన్నమాట. వెళ్తే కిందంతా ఫిలప్ అయిపోయింది. పై అంతస్తులోకి వెళ్ళమన్నారు. పై అంతస్తుకి వెళ్ళాము. పై అంతస్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనం అయితే బాగా వడ్డించారు. మనం పోయేరికి ఇస్తర్లో 3 రకాలు అంటే దేవుడి ప్రసాదము, ఒక బెండకాయ కూర, ఒక పచ్చడి, అది కందిపప్పు పచ్చడిలాగా ఉంది, వడ్డించి పెట్టుండారు అనమాట. కాసేపు మనం పోయి కూర్చున్న తర్వాత వడ్డించే వాళ్ళు వచ్చారు. ముందు వడ ఇచ్చారనమాట, మసాలా వడ. ఆ వడ తిన్న తర్వాత రైస్ వచ్చింది. ఆ రైస్ వచ్చింది కాసేపటికి మళ్ళీ సాంబార్ తెచ్చారు. ఆ సాంబారు పెట్టిన తర్వాత మళ్ళీ రైస్ తీసుకొచ్చారు. రైస్ మాకు వద్దని చెప్పాం. ఆ తర్వాత రసం తీసుకొచ్చారు. ఆ రసంతో తర్వాత అయిపోయిన తర్వాత పెరిగేశారు. భోజనం అయితే చాలా బాగుంది. అసలు ఇంతమందికి ఎలా వడ్డించగలుగుతున్నారు, ఎలా సాధ్యమైనది మనకైతే భలే ఆశ్చర్యం కలిగింది. కానీ ఎంత నీట్నెస్గా ఉందంటే అంత నీట్నెస్గా ఉంది. ఇంకా భోజనం చేసి మేము కిందకి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు లోపలికి పోయేటప్పుడు ఒక దారి, బయటకు వచ్చి ఒక దారి. ఇంకా దారి అర్థం కాక అటు ఇటు నడిచి ఇంకా కాళ్ళు నొప్పులు పడుతుంటే కారు తీసుకొని ఒక 150 రూపాయలు డబ్బులు ఇచ్చి అక్కడ ఉచిత దర్శనం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కాడ తీసుకెళ్ళమన్నాం. అక్కడ తీసుకెళ్లారు. అక్కడికి పోయి లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే టోకెన్ ఇచ్చారు, అదే టికెట్ ఇచ్చారు అన్నమాట. ముగ్గురికి ఫ్రీ దర్శనానికి టికెట్ ఇచ్చి దాని మీద టైం 11:45 దర్శనం అని చెప్పారు, అంటే రాత్రి. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక ఆ ఫోన్లన్నీ అక్కడ ఇచ్చేసి
సరే ఇంకా లోపలికి కూర్చుందాం అందరూ అంటున్నారు 18 గంటలు 20 నిమిషాలు 20 గంటల దర్శనం పట్టిద్దని. ఆ టైం చూసేసరికి మాకు కొంచెం ఉత్సాహం వచ్చింది. అంటే కరెక్ట్గా 12 గంటలకు దర్శనం అనమాట. 12 గంటల టైం పట్టింది. కొంచెం ముందుకు పోయిన తర్వాత 11 నెంబర్ కంపార్ట్మెంట్ దగ్గర ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంటుందన్నమాట. అక్కడికి పోయిన తర్వాత మనం ఆప్షన్ తీసుకోవచ్చు. అంటే లోపల క్యూలోకి పోయేదా, లేకపోతే మనం బయటికి పోయేదానికి అవకాశం ఉందన్నమాట. మనం లోపల ఉండలేమంటే ఆ గేట్ కాడకు పోతే మనకి బయటికి మన దగ్గర ఉన్న టికెట్ స్కాన్ చేసుకొని బయటికి పంపిస్తారు. బయటికి పంపిస్తే ఒక టైం చెప్తారు. రాత్రి 10 గంటలకు రండి, మీకు 10 గంటలకు వస్తే మీకు కరెక్ట్గా దర్శనం గంటన్నర అయిపోయిందని చెప్పారనమాట. ఎగ్జిట్ గేట్లోంచి బయటకు వచ్చేసి ఎక్కడికి పోవాలన్నా కాళ్ళు అయితే బాగా నొప్పులుగా ఉండి తిరిగి మనకు తెలియకుండా తిరుపతిలో చాలా నడుస్తామండి, అర్థం కాదు. కాళ్ళు నొప్పులుగా ఉండి మావిడ అల్లాడిపోతుంది. కాసేపు బయట కూర్చొని ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ బయటకు వచ్చేసి ఉచిత బస్సు కాడి నుంచి ఎక్కి వెళ్ళామన్నమాట మేము మళ్ళీ వెంకటాద్రి నిలయంకి. అక్కడికి వెళ్ళి ఉచిత బస్సు పాయింట్లు ఎక్కడెక్కడ తెలుసుకుని కొంచెం కష్టం పడింది. మొత్తానికైతే ఉచిత బస్సు తెలుసుకొని ఆ ఆగే కాడికి వెళ్తే మటుకు మనకు ఫ్రీ కొండ మీద, లేకపోతే ఎక్కడికి పోవాలన్నా మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. ఇంకొకరు అయితే కొంతమంది అయితే మనిషికి 100 రూపాయలు తీసుకుంటారు అనమాట. అక్కడ మనకి రూమ్ కాడికి లాకర్ల కాడికి పోవాలన్నా, రూమ్ కాడికి పోవాలన్నా, అక్కడి నుంచి రూమ్ కాంచి గుడి కాడికి రావాలన్నా మినిమం ఒకరికి 50 రూపాయలు తక్కువ తీసుకోరు. ఉచిత బస్సులో అవకాశం తెలుసుకుని అయితే ఉచిత బస్సు ఎక్కిపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి ఉచిత బస్సుతో వెళ్ళి మేము 150 రూపాయలు మిగిలించుకున్నాం. ఇంకా ఈ పని మనకి దర్శనంకి మన సాయంత్రం 10 గంటల టైం ఇచ్చారు కదా. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసి వెంకటాద్రి నిలయం ఇక్కడికి వచ్చి లాకర్ల కాడికి వచ్చేసి శుభ్రంగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రిలాక్స్ అయ్యి మేము వెంట తెచ్చుకున్న చపాతీలు తిని ఆ రోజంతా మొదటి రోజు మటుకు అసలు ఖర్చు బయట ఏం తినలేదు. ఇంటి దగ్గర తీసుకుని ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం సాయంత్రం చపాతీ కానీ ఇంకా అవి తినేసేసి మేమైతే అక్కడికైతే వెళ్ళడం జరిగిందనమాట. వాళ్ళు 10 గంటలకు రమ్మంటే మేమేం చేసాము, అక్కడికి 7:30 కల్లా వెళ్ళిపోయాము. 7:30కి వెళ్ళిపోయి ఇంక ఏం అర్థం కాక కాసేపు బయట కూర్చొని ఇంకెందుకులే లోపల క్యూలోకి పోయి కూర్చుందామని చెప్పి లోపలికైతే 8 గంటలకే లోపలికైతే వెళ్ళాము. ఆ కంపార్ట్మెంట్లో మనకి 26 నెంబర్ కంపార్ట్మెంట్ దాని మీద టికెట్ మీద ఉంది. డైరెక్ట్గా కంపార్ట్మెంట్ కాడికి వెళ్తే అక్కడ ఒక అతను ఉంటాడు. అతను గేట్లు తీసి అంటే తాళాలు వేసి ఉంటాయి అనమాట. గేట్లు తీసి లోపల పంపించాడు. లోపలికి పోయిన తర్వాత అక్కడ దర్శనం 11:45 అంటే దర్శనం టైం కాదు అది, మీ కంపార్ట్మెంట్ నుంచి వదిలే టైం 11:45. అదనమాట. మేము తెలుసుకోకుండా 11:45 దర్శనం అని చెప్పి మేందలాడ వెళ్ళామన్నమాట. అక్కడ వేరే లవ్ కుశే సినిమా అయితే వేస్తున్నారు టీవీలో, రాముల వారిది. ఆ సినిమా చూసాను, ఎప్పుడో చూసిన సినిమా ముందు చిన్నప్పుడు చూశాను అనమాట. ఆ సినిమా చూసిన తర్వాత 11:45 11:30కి కంపార్ట్మెంట్లో మమ్మల్ని వదిలారు. వదిలిన తర్వాత కరెక్ట్గా గంటకల్లా దర్శనం అయింది. 12:30 కల్లా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఇంకా కాసేపు అక్కడ ఆ గుడి ముందు కొనుక్కొని ప్రసాదాలు అవి తీసుకొని ఫోన్లు తీసుకొని రూమ్కి అయితే వచ్చి రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మేము రెండో రోజు కొన్ని ప్రదేశాలు చూడాలి. ఆ ప్రదేశాలన్నీ ఎలా చూసింది మళ్ళీ వీడియో పెడతాను. రిలాక్స్ అయిన తర్వాత ఇక మేము రెండో రోజు సాయంత్రం రూమ్ ఖాళీ చేసేసి తిరుపతికి వచ్చేసాం. తిరుపతికి వచ్చిన తర్వాత ఏం తినాలో అర్థం కాక నేనైతే చపాతీ తీసుకున్నా, వీళ్ళిద్దరు ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత మేము కొండ మీద కొన్ని ప్రదేశాలు చూసాం. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది ఏంటో చూడండి. మేమైతే ఇంతవరకు ఆ యాత్ర అయితే కంప్లీట్ అయిందనమాట. ఆ వీడియోలు మొత్తం చూపిస్తాం, చూడండి. మంచి యూస్ఫుల్ వీడియో మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్